ఇండియా న్యూజిలాండ్ టీ20 ఫైనల్ మ్యాచ్ పై విజయవాడ వాసులు ఏమనుకుంటున్నారో మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. దేశవ్యాప్తంగా ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటున్నారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఈ రోజు జరగబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ అంతా కూడా మ్యాచ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. విజయవాడలో అయితే క్రికెట్ ఫీవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు మ్యాచ్లు జరిగినా అంటే సెమీఫైనల్స్ కానీ ఫైనల్స్ మ్యాచ్లు జరిగినా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తారు. కొంతమంది క్రికెట్ అభిమానులు యువత ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో మాట్లాడదాం. భయ్యా, ఈరోజు 4వ ఇండియా టీ20 వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళింది. ఎలా ఉండబోతుంది అనుకున్నారు? ఈరోజు అహ్మదాబాద్లో కాబట్టి కొంచెం టెన్షన్గా ఉంది. ఎప్పుడు ఆడ మనకి నెగిటివ్ ఇంపాక్టే ఉంటుంది. ఈసారి పాజిటివ్గా మ్యాచ్ గెలిచిద్దని ఆశిస్తున్నాం. ఏంటి ఇప్పటి వరకు ఇండియా పర్ఫార్మెన్స్ చూస్తే చాలా బాగా ఆడుతూ వచ్చారు. ఈరోజు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఈరోజు కూడా బాగుంటుంది. ఒక అభిషేక్ శర్మ ఒకళ్ళు ఫామ్లోకి వస్తే చాలు. మనోడు లాస్ట్కి దాచిపెట్టుకున్నాడు అనుకుంటా. విరాట్ కోహ్లీ పోయినసారి ఎలా ఆడాడో లాస్ట్ ఫైనల్లో ఈరోజు కూడా అభిషేక్ శర్మ అలా ఆడి మ్యాచ్ విన్ చేస్తారని నమ్ముతున్నాం. అంటే సంజు శాంసన్ చూసాం, వరుసగా మంచి ఇన్నింగ్స్లో ఆడుతున్నాడు. ఈరోజు అతని మీద ఫోకస్ ఎక్కువ ఉండే అవకాశం కనబడుతుందా? అవును, గత 2 మ్యాచ్లు సంజు శాంసన్ బాగా ఆడాడు. ఈ మ్యాచ్ కూడా బాగా ఆడతారని ఉంది. ఎందుకంటే మనోడు ఫస్ట్ 3 మ్యాచ్లు ఛాన్స్ ఇవ్వలేదు. సో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగా ఆడాడు. ఈ మ్యాచ్ కూడా బాగా ఆడతారని నమ్ముతున్నాను. ఎందుకంటే అతడు ఒక్కడే మంచిగా ఫామ్లో ఉన్నాడు. ఓకే ఓకే అయ్యా, నువ్వేం చెప్తావు? మ్యాచ్ ఈరోజు ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? న్యూజిలాండ్ కూడా చాలా అద్భుతంగా ఆడుతుంది. ఎలా ఉంటుంది అనుకున్నావు ఫైనల్? ఈరోజు మ్యాచ్ మాత్రం చాలా టఫ్గా ఉంటుంది. బేసికల్గా మన అభిషేక్ శర్మ ఒక్కడు ఫామ్లోకి వస్తే మనం మ్యాచ్ మాత్రం విన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది బుమ్రా బౌలింగ్ మాత్రం 4 ఓవర్లు కీలకంగా మారుతాయి. బుమ్రా మాత్రం మంచి ఫేస్తో మంచిగా వేసాడంటే మన విన్నింగ్ కన్ఫామ్ అవుతుంది. శివం దుబే కూడా బాగా ఆడుతున్నాడు. అంటే పెద్ద ఇన్నింగ్స్ ఆడపోయినా నిలకడగా ఆడుతున్నాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ మిడిల్ ఆర్డర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నాను? మిడిల్ ఆర్డర్ కూడా చాలా గట్టిగా పర్ఫామ్ చేస్తున్నారు. ఈ రోజు కూడా అలానే పర్ఫామ్ చేయాలని ఆశిస్తున్నాను. అంటే ఆల్రెడీ మనం 2007, 2024 వరల్డ్ కప్ గెలిచాం, టీ20 వరల్డ్ కప్. ఈ మ్యాచ్ ఇది ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్నా ఎలా ఉంది? కన్ఫామ్గా గెలుస్తాం. కాకపోతే ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. అహ్మదాబాద్ అనే అదొక టెన్షన్ తప్ప అన్నీ బాగానే ఉంది. అంతా వర్కౌట్ అవుతుంది. అది ఓకే ఓకే ఇది మొత్తం ఫ్యాన్స్ అంతా కూడా ఖచ్చితంగా ఇండియా గెలవబోతుందని చెప్తూ ఉన్నారు. కాకపోతే అహ్మదాబాద్ అనే సెంటిమెంట్ కొంత ఫ్యాన్స్ని కలవరపాటు గురి చేస్తుంది. ఎందుకంటే అహ్మదాబాద్లో ఇండియాకి కొంత బ్యాడ్ ట్రాక్ రికార్డు ఉంది. కాబట్టి ఇప్పుడు దాన్ని అధిగమించి ఈరోజు వరల్డ్ కప్ గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడవచ్చు, ఇందిరాగాంధీ స్టేడియంలో మొత్తం కూడా యువత క్రికెట్ ఆడుతూ సంబరాలు చేస్తున్నారు. భయ్యా ఈరోజు మ్యాచ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇండియా మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. మన వాళ్ళు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే ఒక 200+ స్కోర్ ఉంటే మనం నెగ్గడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఫీల్డింగ్ తీసుకుంటే వాళ్ళని 180-190 లోపు కట్టడి చేయగలిగితే మన వాళ్ళు చేయగలరు. కానీ న్యూజిలాండ్ మొన్న దక్షిణాఫ్రికా మీద కేవలం 12.5 ఓవర్లోనే, అంటే 12-13 ఓవర్లోనే భారీ టార్గెట్ చేసింది. అట్లా అంటే స్టేడియాన్ని బట్టి కదా, పిచ్ని బట్టి, అక్కడున్న పిచ్ని బట్టి, అక్కడ 6 డిస్టెన్స్ అవన్నీ బట్టి మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది బ్యాటింగ్ పిచ్ కాబట్టి వాళ్ళు అంత ఫాస్ట్గా ఆడగలిగారు లాస్ట్ మ్యాచ్. ఈసారి నరేంద్ర మోడీ స్టేడియం కాబట్టి ఈసారి ఆసక్తికరంగా జరగబోతుంది, పోటాపోటీగా ఉండబోతుంది. చూడాలి ఏం జరుగుతుంది. మన బ్యాటింగ్ లైనప్ ఆర్డర్లో ఈరోజు అంటే మీ హోప్ ఏంటి? ఎవరు బాగా ఆడబోతున్నారు? ఎవరు బాగా ఆడబోయేది ఏముంది సార్, కాకపోతే ఏమంటే మన పవర్ ప్లేలో వచ్చేసి మంచి స్టార్ట్ ఇస్తే కనుక స్కోరు మంచి స్కోరు టార్గెట్ ఇచ్చే అవకాశం ఉంది. పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్ ఈ రోజు వరకు. బౌలింగ్ మొత్తం ఎక్కువ అంటే బుమ్రానే కీ రోల్ పోషిస్తున్నారు. మనం చూసాము 17-18 ఓవర్లకు సంబంధించి చాలా కీలకంగా పనిచేసి ఈరోజు ఏ విధంగా? ఈరోజు కూడా అదే విధంగా చాలా కాన్ఫిడెంట్గా మన వాళ్ళు బౌలింగ్ ది బెస్ట్ చేస్తారని అనుకున్నాను. ఎందుకంటే ఇది ఫైనల్ కాబట్టి ఇంతవరకు ఒక లెక్క, ఈ ఫైనల్ మ్యాచ్ ఒక లెక్క. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. సో మచ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారని ఇక్కడ క్రికెట్ అభిమానులు కానీ ఫ్యాన్స్ కానీ చెప్తున్నారు. ఖచ్చితంగా ఇండియా గెలవబోతుంది. బలమైన మిడిల్ ఆర్డర్ ఉంది, బౌలింగ్ ఉంది అని చెప్తున్నారు. పిచ్చి అంటే గతంలో అంటే సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేజింగ్ చేసినప్పటికీ పిచ్చి పరిస్థితులు మారుతూ ఉంటాయి. కాబట్టి దానికి అనుగుణంగా చేజింగ్ ఫీల్డింగ్గా బ్యాటింగ్ అనే దాన్ని బట్టి చూసుకోవచ్చు అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ విజయవాడ మాత్రం క్రికెట్ ఫీవర్ చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. సాయంత్రం జరగబోతున్నటువంటి ఇండియా న్యూజిలాండ్ టీ20 ఫైనల్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుబ్బుతో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ.